నమస్తే, వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో గణపతి పప్ప మోరియా కనుల పండుగ గణేశుడి నిమజ్జనం అనేటువంటి ఒక హెడ్ని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక నిన్న విఘ్నాధిపతి వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడి విగ్రహాల నిమజ్జనం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రపత్తుల నడుమ సాగింది. హైదరాబాద్ మహానగరంలో ఊరేగింపులతో సందడి నెలకొంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గం, నెక్లెస్ రోడ్, లోరి ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, కలెక్టర్ హరిచందన, జేహెచ్ఎంసీ మేయర్ గద్వల్ విజయలక్ష్మి, కమిషనర్ కర్నర్ హెలికాప్టర్లో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఇక భక్తులతో కరచలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ హుస్సేన్ సాగర్ని ఆకస్మికంగా సందర్శించిన సీఎం, సామాన్యుడిలాగా నిమజ్జన వేడుకను వీక్షించిన రేవంత్ రెడ్డి అంటే వాటి వార్తను కూడా నిన్న మనం ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే భక్తులతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్యులాగా నిమజ్జన వేడుకలను వీక్షించారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటాలు, ఎక్కువ మంది భద్రతా సిబ్బంది లేకుండా ఒక సామాన్యుడిలాగా హుస్సేన్ సాగర్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సందర్శించారు. ట్రాఫిక్ నిలిపివేత, వాహనాల దారి మళ్లింపులు లేకుండా కేవలం 3 వాహనాల కాన్వాయి, 4-5 వ్యక్తిగత సిబ్బందితో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేసిన క్రేన్ 4 వద్దకు సీఎం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల మధ్య చేరుకుని శోభాయమానంగా సాగుతున్న గణనాథుల నిమజ్జన వేడుకను వీక్షించారు. నిమజ్జన ఏర్పాట్ల గురించి సీఎంకు కలెక్టర్ హరిచందన వివరాలు చెప్పారు. ఇక ఆ తర్వాత భక్తులకు అభివాదం చేస్తూ వారితో కరచలనం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. కొంత దూరం వారితో కలిసి కాలినడకన శోభయాత్రలో పాల్గొన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వారిని అడిగి ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. కారిడోర్ వద్ద నిలబడి భక్తులకు అభివాదం చేస్తూ సచివాలయం వరకు వెళ్లారు. వినాయకులకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి ముఖ్యమంత్రిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆహ్వానించారు. కండు వీసి సన్మానించారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. గణపతి పప్ప మోరియాని నినదించారు. భక్తులతో కరచలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ ఉత్సాహపరిచారు. కాసేపు శోభయాత్ర ప్రశాంతంగా సాగేందుకు కృషి చేస్తున్న అన్ని విభాగాల సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇది స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. సీఎం వెంట ఖైరతాబాద్ డీసీపీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. గతేడాది కూడా నిమజ్జన ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించిన పరిస్థితి. ఇక పారిశ్రామిక వెలుగులు, ప్రైవేట్లో కొలువులు అనేటువంటి ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్ని మనం చూడొచ్చు. 2024లో 40,832 కోట్లతో 18 పరిశ్రమలు, 2025లో 1,78,950 కోట్లతో 26 ప్రాజెక్టులకు ఒప్పందాలు. దావోస్ ఒప్పందాల పురోగతిపైన ముఖ్యమంత్రికి పరిశ్రమల శాఖ నివేదిక. 74,350కి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి అనేటువంటి హెడ్లైన్స్ని అయితే మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా చూసినట్లయితే డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో నైపుణ్యమున్న నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పరిశ్రమల శాఖ స్పష్టం చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత 2 ఏళ్లలో దావోస్లో చేసుకున్న పెట్టుబడులు సానుకూల ఫలితాలను ఇస్తున్నట్లుగా పేర్కొంది ప్రపంచ ఆర్థిక వేదిక. WEF సదస్సులో భాగంగా 2024లో 40,832 కోట్లతో 18 పరిశ్రమలతో, 2025లో 1,78,950 కోట్లతో 26 పరిశ్రమలతో పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా తెలంగాణలో 74,350కి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందులో 50%కు పైగా ఐటీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. హెడ్లైన్స్ గమనించినట్లయితే రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం, నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలన అనేటువంటి హెడ్లైన్స్ ప్రముఖంగా నిలిచాయి. బీసీలకు 42% రిజర్వేషన్లపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా
ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని తలపెట్టింది. ఇక పాడి ఆక్వా రంగాలకు ఫసల్ బీమా అంటూ మరో వార్త మనం ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. ఇక పంట కోతల తర్వాత నష్టాలకు పథకం గుర్తింపు, ప్రతి రైతుకు గుర్తింపు కార్డు, భూమికి జియో ట్యాగింగ్, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్ణయం అంటూ హెడ్లైన్స్ ప్రముఖంగా నిలిచినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించనుంది. ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ల సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి అమలు చేస్తున్న ఈ పథకాన్ని పాడి ఆక్వా రంగాలకు వర్తింపజేయాలని, కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలని నిర్ణయించింది. ఇక లారీ ఎక్కి రాళ్లు రువి, మహబూబాబాద్లో యూరియా కోసం రైతుల ఆందోళన, యూరియా తెచ్చిన తంట, 2 గ్రామాల రైతుల బాహాబాహి, లారీపైకి రాళ్లు విసురుతున్న మహిళా రైతులు అంటూ యూరియా కోసం మహబూబాబాద్లో అక్కడ రైతుల ఆందోళన అయితే ప్రతిరోజు మనం అక్కడ రైతుల ఆందోళన చూడవచ్చు. దానికి సంబంధించిన వార్త ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడవచ్చు. చీడపీడలపై కంద్రీగాస్త్రం అంటూ మరో వార్తనైతే ప్రధాన వార్తలు చూడొచ్చు. ఆదరణ పొందుతున్న జీవ నియంత్రణ ప్రక్రియ, ములును ములుతోనే తీయాలి, వజ్రని వజ్రంతోనే కోయాలి, చీడపీడల విషయంలో దీనినే పాటిస్తున్నారు. భారత రైతాంగానికి చీడపీడల బెడద కొత్త కాదు. పాకిస్తాన్ నుంచి తండోపతండాలుగా దండెత్తి వచ్చే మిడతలు, విదేశాల నుంచి వచ్చే నౌకలకు అంటుకొని ఉండి దేశంలోకి ప్రవేశించే పలు రకాల విదేశీ చీడ పురుగులు పొలాలపై పడి తీవ్ర నష్టానికి కారణమైన ఘటనలు అనేకం. దీనికి విరుగుడుగా మన దేశం 2022లో తొలిసారిగా ఒక కొత్త ప్రయోగం చేపట్టింది. చీడ పురుగుల్ని భక్షించే కందిరీగల్ని ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంది. తమను చంపి తినే శత్రు జీవులేవి లేనప్పుడు చీడ పురుగులు తామర అంత పరంగా వృద్ధి చెందుతుంది, పంట పొలాల్ని నాశనం చేస్తుంటాయి. తమిళనాట ఒక చీడ పురుగు విస్తృత పట్ట నష్టానికి కారణమైనప్పుడు అక్కడ ప్రభుత్వం 2022లో ఆ చీడ పురుగులకు సహజ శత్రువైన మరో కీటకం సాయంతో దాన్ని నిరోధించాలని నిర్ణయించింది అన్నటువంటి కంద్రీగాస్త్రం అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా రైతులకి దీనికి సంబంధించి అవగాహన శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ గుట్టురాటు. అయితే ఒక కెమికల్ నెపంతో కెమికల్ తయారు చేస్తున్నటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీగా చూపిస్తూ లోపల డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి ఒక భారీ ఫ్యాక్టరీకి అని పోలీసులు నిన్న పట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన వార్తని ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు, 2 అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు, 11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్ స్వాధీనం అన్నటువంటి హెడ్లైన్స్ ప్రధాన వార్తగా నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్ మూలాలు హైదరాబాద్లో బయటపడ్డాయి. చర్లపల్లిని ఒక పరిశ్రమలో మెఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న 2 మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పరిశ్రమలో 11.58 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయగా శనివారం విషయం వెలుగులోకి వచ్చింది. ఇక నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ హరీష్ రావుకు సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కవిత ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్ని ప్రధాన వార్తలు చూడొచ్చు. తనపై బీఆర్ఎస్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తనపైన కవిత చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, తెలంగాణ సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసని, రాష్ట్ర అభివృద్ధిలో కార్యకర్తల 25 ఏళ్లు పనిచేశారని వారు వ్యాఖ్యానించారు. కేసీఆర్ గత 10 ఏళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని, రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో అల్లాడుతున్నారని, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో దిగజారుడు రాజకీయాలు మంచివి కావని ఆయన చెప్పారు. లండన్ పర్యటన ముగించుకున్న హరీష్ రావు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతోటి మాట్లాడారు. ఆ తర్వాత వెళ్ళి ఈ తదనంతర పరిస్థితులు, పరిణామాలు, రాజకీయ పరిణామాలపైన కేసీఆర్ని కలిసినట్టుగా తెలుస్తుంది ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. ఇక భారత్ అమెరికాలది ప్రత్యేక బంధం. నరేంద్ర మోడీ గొప్ప ప్రధాని, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు అంటున్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి సానుకూల దృక్పథం అభినందనీయమంటూ మోడీ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక
సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. 12,000 కోట్ల డ్రగ్స్ సీజ్, కెమికల్ ఫ్యాక్టరీ మాటన భారీగా నిషేధిత మెఫిడ్రిన్ డ్రగ్ తయారీ, హైదరాబాద్ చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాడి అంటూ ప్రధాన వార్తగా ఈ కెమికల్ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్ చర్లపల్లిలోని డ్రగ్స్ ఫ్యాక్టరీని అయితే సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక భాగ్యనగరం శివారులో గత కొంతకాలంగా భారీ స్థాయిలో సాగుతున్న డ్రగ్స్ తయారీ ర్యాకెట్ గుట్టురట్టింది. రసాయన కర్మాగారం మాటన డ్రగ్ మాఫియా నడుపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ పైన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీస్ శాఖ మెరుపు దాడి చేసింది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని దినపత్రికలో సాక్షి దినపత్రికలో కూడా ప్రధాన వార్తగా నిలవడం జరిగింది. ఇక మద్యం అక్రమ కేసులో ముగ్గురికి బెయిల్ అంటూ మరో వార్తని మనం చూడొచ్చు. గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. ఇక డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ ఛార్జ్షీట్ దాఖలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. డిఫాల్ట్ బెయిల్ అనేది ప్రాథమిక హక్కే కాకుండా చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. సంపూర్ణ ఛార్జ్షీట్ లేకుండా 69 రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీల్లేదు. ప్రతి నిందితుడికి వేర్వేరుగా ఛార్జ్షీట్ దాఖలు చేసి బెయిల్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు అంటూ ఏసీబీ కోర్టు తెలుపుతున్న పరిస్థితి. కూటమి కుతంత్రం, అబద్ధాల గోడలతో అడ్డగోలుగా బేతల కత్తులు అలిన సిట్టు, వాటిని నిజం చేయడానికి అనుబంధ కత్తులతో తంటాలు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక దోస్తు మేరా దోస్త్ అంటూ మోడీ నేను బాయ్ బాయ్, భారత్ను మేము చైనాకు కోల్పోలేదు. ఒక్కరోజుకే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్, మోడీ గొప్ప ప్రధాని అంటూ కితాబు. ఇప్పుడు ఆయన చేస్తున్నదే నచ్చడం లేదు. రష్యా, చైనాతో భారత్ నయంపై ఆక్రోశం, మారిన వైఖరిని అభినందిస్తున్నా అంటూ మోడీ. భారత్ అమెరికాలది వ్యూహాత్మక బంధం, అత్యంత హుందాగా స్పందించిన ప్రధాని. ఐరాస సర్వప్రతినిధి సభకు ప్రధాని మోడీ వెళ్లారు. వార్షిక సమావేశాలకు విదేశాంగ మంత్రి జయశంకర్ అంటూ వార్తలైతే ప్రధాన వార్తలుగా నిలిచాయి సాక్షి దినపత్రికలో. ఇక ఆమె విజ్ఞతకి వదిలేస్తున్నా ఎమ్మెల్సీ కవిత విమర్శలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తన రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం అనే వ్యాఖ్య. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడి. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హరీష్ రావు మీడియాతోటి మాట్లాడారు. దానికి సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఆలస్యమైన త్వరగా ముగిశాయి. ప్రశాంతంగా ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే నిన్న సందడిగా కోలాహలం మధ్యంలో నిమజ్జనం జరిగింది. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక జిల్లాల పర్యటనకు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జిల్లాల పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దిశగా పార్టీ క్యాడర్ను సమైత్యం చేయడంపైన దృష్టి పెట్టనున్నారు అన్నటువంటి వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికల మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. 10 రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని మోడీ. ఇక ఈ నెల 10, 11 తేదీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ముఖ్య నేతలతోటి ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ను ఖరారు చేయనున్నారు అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. స్థానికంపైన కాంగ్రెస్లో తండ్లాట. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. బీసీలకు 42% కోట కల్పన అంశం కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఎన్నికలకు వెళ్లాలో వద్దో అర్థం కాని పరిస్థితుల్లో అధికార పార్టీ చిక్కుకుంది అన్నట్టు స్థానికంపై కాంగ్రెస్లో తండ్లాట అంటూ ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. సమ్మక్క సాగర్ చిక్కులు వీడేనా. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు చిక్కుల్లో పడింది. ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించగా ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు బదులుగా మరోచోట 2 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించాలని సిడబ్ల్యూసీ కోరింది. దానికి సంబంధించి వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక దానికి సంబంధించి వివరాలను కూడా 13వ పేజీలో ఇవ్వడం జరిగినటువంటి వార్తనైతే మనం చూడొచ్చు. ఇక అక్షరం తేడా ఉన్న బిల్లు రాదాయి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు కొత్త చిక్కు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఆధారంగా బిల్లుల చెల్లింపు విధానం, వాటిలో చాలామంది మహిళలకు పుట్టింటి పేరు, ఇందిరమ్మ రికార్డులో అత్తింటి పేరు, ఇలాంటి వాటితో నిలిచిపోతున్న బిల్లులు అంటూ ప్రధాన వార్తగా ఈ వార్తను చూడొచ్చు. అయితే ఈ సమస్యను అయితే ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలని అయితే ప్రజలు కోరుతున్నారు. జనగామ జిల్లాకు చెందిన
వెంకటమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె 10 ఏళ్ల క్రితం పుట్టింటి పేరుతో తీసుకున్న ఆధార్ కార్డునే ప్రస్తుతం వినియోగిస్తుంది. ఇటీవల ఆధార్ నెంబర్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించేలా అధికారులు మార్పులు చేశారు. అయితే వెంకటమ్మ ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రంలో అత్తింటి వారి పేరు ఉండడంతో ఆధార్ వివరాలతో సరిపోలట్లేదంటూ అధికారులు బిల్లు చెల్లింపు నిలిపివేశారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రమంతటా నెలకొన్నాయని వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి మెయిన్ ఎడిషన్ చూద్దాం. నిమజ్జనం ప్రపంచనం గంగమ్మ ఒడికి గణనాథుడు కనుల పండుగ శోభయాత్ర అనేటువంటి హెడ్లైన్ని ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలుగా తీసుకోవడం జరిగింది. జనసంద్రంగా మారిన హుస్సేన్ సాగర్ తీరం మధ్యాహ్నానికే మహాగణపతి నిమజ్జనం ప్రత్యేక బస్సులు అదనపు ఎంఎంటీఎస్లు బాలపూర్ పాట ఆదర్శు లడ్డు 35 లక్షలు విదేశాలను గణేష్ లడ్డుకు మహాగిరాకి కెనడాలో 15.1 లక్షలు పలికిన లడ్డు ఆస్ట్రేలియాలో 2.25 లక్షలకు వేలం గణపతి పప్ప మోరీ అంటూ నినాదం ఆయనతో సెల్ఫీల కోసం జనం పోటీపడి భక్తజనం మధ్య సీఎం రేవంత్ తోటి సెల్ఫీల కోసం జనం నిన్న పోటీ పడినటువంటి పరిస్థితి. ఇక రేవంత్ దెబ్బకు 2 పిట్టలు అంటూ ఒక కథనాన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకపుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురు చూశారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరకాటంలో నెట్టారు అన్నటువంటి ఒక వార్తని కథనాన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్ పైన చర్యలు తీసుకుని ఉంటే కక్ష సాధింపునకు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది. కానీ కేసీఆర్ అండ్ కోకో క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు అంటూ రేవంత్ రెడ్డి వ్యూహానికి సంబంధించి వార్తనైతే ప్రధాన వార్తగా రేవంత్ దెబ్బకు 2 పిట్టలు అంటూ కొత్త పలుకు అనేటువంటి వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక పన్ను సరళీకరణ అందరికీ ఉపయోగమే, తప్పుడు ఇన్వాయిస్లను జిఎస్టీ విభాగం గమనిస్తుంది. ఇక పన్ను తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందివ్వకపోతే చట్టపరమైన చర్యలు ఆంధ్రజ్యోతి జిఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి చెప్పినట్టుగా ప్రధాన వార్తగా సాక్షి ఆంధ్రజ్యోతిలో మన వార్త ప్రధాన వార్తగా చూడొచ్చు. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే జిఎస్టీ రేట్ల తగ్గింపును కేవలం స్లాబ్ల తగ్గింపుగా చూడలేమని, ప్రస్తుతం అమలు ఉన్న పన్నులను సరళతరం చేయడం, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం, దేశీయ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ సంస్కరణను చేపట్టిందని సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపినటువంటి పరిస్థితి. ఇక మహీంద్రా తగ్గింపు తక్షణమే, ఆ కార్లు 1.56 లక్షల వరకు తగ్గింపు, టయోటా 3.49 లక్షల వరకు, ఇక రేనో 96,395 వరకు తగ్గింపు, ఇప్పటికే తగ్గిస్తున్నట్టు టాటా ప్రకటన, భారీగా తగ్గించే యోచనలో మారుతి అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కొత్తగా 31 క్రిటికల్ కేర్ బ్లాక్లు, అధునాతన వైద్య సేవలకు 29 చోట్ల 50, 2 చోట్ల 100 పడకలతో ఏర్పాటు అంటూ ప్రధాన వార్తకు ఒక వార్తను మనం చూడొచ్చు. అయితే ప్రజలకు అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 31 క్రిటికల్ కేర్ బ్లాకులను సిసిబిలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. పిఎం అభిమ్ కింద ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంలో 29 చోట్ల 50 పడకలు, మరో 2 చోట్ల 100 పడకలు ఉంటాయి. 50 పడకల కేంద్రాలకు ఒక్కోదానికి 23.75 కోట్ల చొప్పున, 100 పడకల కేంద్రాలకు ఒక్కోదానికి 40.5 కోట్ల చొప్పున 769.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. దాని సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక నార్కోటిక్స్ తయారీ గుట్టురట్టు అంటూ మరో ప్రధాన వార్త, చర్లపల్లిని ఒక ల్యాబ్లో 5.79 కిలోల మిఫిడ్రిన్ స్వాధీనం అంటూ అన్ని దినపత్రికల్లో ఆ వార్తను ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక కవిత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్న రాష్ట్ర సాధుల్లో నా నిబద్ధత అందరికీ తెలుసు, నా జీవితం తెరిచిన పుస్తకం అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది.
ఇంకా వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి? వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. మహాగణపయ్య మళ్ళీ రావయ్య అంటూ ప్రధాన వార్తగా గంగమ్మడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేశుడు 4 గంటల పాటు అంగరంగ వైభవంగా శోభయాత్ర, లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనం అంటూ హెడ్లైన్స్ అయితే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఉదయం 7:43 శోభయాత్ర ప్రారంభం, మధ్యాహ్నం 1:45 నిమజ్జనం పూర్తి. 11 రోజుల మహాగణపతిని దర్శించుకున్న 50 లక్షల మంది. హైదరాబాద్ అంతటా ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం, 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు అంటూ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక చర్లపల్లి డ్రగ్స్ డెన్, 12,000 కోట్ల విలువైన ముడి సరుకు పట్టివేత, 35,000 లీటర్ల లిక్విడ్, 950 కిలోల కెమికల్ పౌడర్ స్వాధీనం. నాపై ఆరోపణలు కవిత విజ్ఞతకే వదిలేస్తున్నట్టు హరీష్ రావు వ్యాఖ్యలను కూడా ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో తీసుకోవడం జరిగింది. ధరలు తగ్గిస్తారో లేదో నేనే చూస్తా. ఇక జీఎస్టీ తగ్గింపు లాభం ప్రజలకు అందాల్సిందే అంటూ నిర్మలా సీతారామన్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు ఖచ్చితంగా అందాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కంపెనీలు ఖచ్చితంగా రేట్లు తగ్గించాల్సిందేనని, ధరలు తగ్గించారా లేదా అనేది తను స్వయంగా పరిశీలిస్తానంటూ వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక వానాకాలం సాగు 1.27 కోట్ల ఎకరాలు, 62 లక్షల ఎకరాల్లో వరి, 45 లక్షల ఎకరాల్లో పత్తి. ఈసారి సాగు లక్ష్యంలో 96% పూర్తి. 10.55 లక్షల ఎకరాలతో టాప్లో నల్గొండ జిల్లా, 10 జిల్లాల్లో 100% దాటేసిన పంటల సాగు. సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. వానాకాలం 1.27 కోట్ల ఎకరాలు అంటూ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. 700 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం, అంతకన్నా ఎక్కువ ఉంటే అక్కడే మరో కేంద్రం. రాష్ట్రంలో 29,000కు పైగా ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలకు ఈసీ ఏర్పాట్లు. రాష్ట్రంలో మొత్తం 5,763 ఎంపీటీసీ స్థానాలు. ఈ నెల 10న పోలింగ్ స్టేషన్లు. తుది ఓటర్ జాబితా వివరాలు వెల్లడికి కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయి? హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వినాయక వీడ్కోలిక అంటూ గణేష్ నిమజ్జనానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం నమస్తే తెలంగాణలో మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. 10 రోజుల పాటు భక్తుల ఘన పూజలు అందుకున్న గణనాథుడు శనివారం గంగమ్మ ఒడికి చేరాడు. తెలంగాణ సెక్రటరియట్ వద్ద అశేష జనవాహిని జయ ధ్వానాల నడుమ సాగర్లో నిమజ్జనానికి తరుతున్న ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి, మహాశక్తి గణపతి అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఈ వార్తని తీసుకోవడం జరిగింది. ఇక పచ్చని పల్లెల్లో ఎరువుల చిచ్చు, అన్నదాతల మధ్య కొట్లాట పెడుతున్న యూరియా, ఆగ్రహంతో కేంద్రాలపై రాలురుగుతున్న రైతులు అంటూ రైతుల సమస్యలకు సంబంధించి వార్తనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. భారీ డ్రగ్స్ రాకెట్, 12,000 కోట్ల విలువైన ముడి పదార్థాలు సీజ్. ఇక చర్లపల్లి గుట్టుగా నడుపుతున్న తయారీ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ గుట్టురట్టు చేసిన పోలీసు అధికారులు అంటే ఆ వార్త కూడా అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినట్టుగా నమస్తే తెలంగాణలో కూడా ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది. ఇక హరీష్ రావుకు సంబంధించిన వార్తను కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నా, నాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, ఎవరికి లబ్ధి చేకూరుతుందో వారికే తెలియాలి, దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం మంచివి కావు, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన నిజాలు కావు, కేసీఆర్ను సీఎం చేసేందుకు కలిసికట్టుగా కదులుదాం, ద్రోహుల చేతిలోంచి తెలంగాణను కాపాడుకుంటాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక కేసీఆర్ పాలన శిశువులకు రక్షణ అంటూ మరో ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఎస్ఎల్బీసీ పనులకు 1,00,000 సవాళ్లు, 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్. నిర్మాణ ఏజెన్సీల పరంగా సందిగ్ధత, నష్టాల్లో జయప్రకాష్ అసోసియేట్స్ ఇప్పటి వరకు జాప్యానికి ఇదే కారణం. కంపెనీని టేక్ ఓవర్ చేసిన వేదాంత ఈ సంస్థపైన తీవ్రమైన రుణభారం, పనుల ట్రాక్ రికార్డు సైతం అంతంతే అంటూ ఎస్ఎల్బీసీ పనులకు 1,00,000 సవాలు అంటూ ఒక వార్తనైతే నమస్తే తెలంగాణలో రాయడం జరిగింది. ఇక నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో గోల్మాల్, ఒక్కో కాలేజీకి 60 లక్షలకు పైగా వసూలు, గత 19 నెలల్లో 35 కాలేజీలకు అనుమతులు, అన్నీ ఒక మంత్రి సన్నిహితులకే కట్టబెట్టిన వైనం, అంతా తానే వివరిస్తున్న ఒక మహిళా అధికారి అంటూ ఒక నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో అవకతవకలు జరిగినటువంటి
వార్తని అయితే నమస్తే తెలంగాణలో చూపించడం జరిగింది. ఇక బీమా లాభం అంతంతే. జీఎస్టీ ఎత్తేసిన పాలసీదారులకు పూర్తి స్థాయిలో దక్కని ప్రయోజనం, కంపెనీలకు కొత్తగా ఐటీసీ నష్టాలు, భర్తీకి కొనుగోలుదారులపైనే భారం, బేసి ప్రీమియం ధరలో 5% పెరగొచ్చు, ఆర్థిక బీమా రంగ నిపుణుల ఆందోళన అంటూ బీమా లాభం అంతంత మాత్రమే అంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. ఇవి ఇవాల్టి వార్తలు విశ్లేషణలు చూస్తూనే ఉండండి.